ఓం శ్రీ గురుభ్యో నమః. మనం చిత్త ప్రబోధి చెప్పుకుంటున్నాం కదా. చిత్త ప్రబోధిలో చిత్తానికి ప్రబోధి చేస్తూ ఓ ఈ చిత్తమా, ఆ ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నను దృగ్గోచరము కాక నియంతగా ఉండి శాసిస్తోంది. అంతటా అదే ఉంది, కానీ దృష్టికి మన కళ్ళకి కనిపించట్లేదు. కనిపించకపోయినా సరే సమస్తాన్ని కూడా మరి నియంతగా ఉండి శాసిస్తోంది. దాని ఆజ్ఞ వల్లనే, దాని ప్రభావం వల్లనే సమస్తము ఉండగలుగుతుంది. ఏకాంతంలో భయం లేకుండా సాధనలు సలుపుతున్న సాధకుల హృదయముల యందు మాత్రము విశాలంగా గోచరిస్తుంది. మూడు బాహ్య దృష్టికి అది మాత్రము గోచరించదు, కానీ సమస్త భువనములను కూడా అదే శాసించి నియమించి నడుపుతోంది. అయితే దాని ఎవ్వరికి కంటికి కనిపించదు, కానీ ఏకాంతంలో భయమేమీ లేకుండా సాధన నిరంతరము అటువంటి దృగ్గోచరము కాని సమస్తమునకు శాసనకర్త అయి ఉన్నటువంటి ఆ సత్యము యందు ఆసక్తితో ఎవరైతే సాధన చేసి ధ్యానం చేస్తూ ఉంటారో అట్టి సాధకుల హృదయాల యందు మాత్రము అతి విశాలముగా వ్యాపించి శుద్ధమై స్వచ్ఛమై ఉన్న తన స్వరూపము గోచరిస్తుంది. అదే ఆత్మని తెలుసుకో. నీవు అట్టి సాధనని వదలకుండా చేస్తూ పోతే సర్వనియంత అయిన, భగవద్గీతలో చెప్పారు కదా, ఉపద్రష్ట హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర పరమాత్మేతు చాప్యుక్తో దేహేస్మిన్ పురుష పరః అని. శరీరమునకు పరుడై, దీనిలో ఉన్న పురుషుడు జీవుడికి కూడా పరుడై, ఉపద్రష్టయై, హనుమంతయై, భక్తై, భోక్తై సమస్తమును నడుపుతున్నటువంటి ఆ పరమేశ్వరుడు ఈ దేహమున కంటే పరుడు అని దేనిని సూచించారో దానిని నువ్వు ఏకాంతంలో ఏ భయము లేకుండా చక్కగా సాధన చేస్తుంటే అట్టి సాధకుల హృదయాల ఎందు మాత్రం విశాలముగా ప్రకాశమానమై గోచరిస్తుంది. అదియే ఆత్మ, అదియే నీ స్వరూపమని తెలుసుకోవే చిత్తమా అని చెప్తూ, ఓ చిత్తమా, ఆత్మ అందియును అందక ఉండే అద్భుతమైన శక్తి కలది. అందే ఉంది మనందరికీ. అందరికి సాధన చేసిన వారికి, చేయని వారికి, తెలిసిన వారికి, తెలియని వారికి, అందరికీ అది అందే ఉంది. ఒక అందియును అందక ఉండే ఒక అద్భుతమైన శక్తి గలది. ఆ ఆత్మ పుట్టే పుట్టక ఉండే ఉత్కృష్టమైంది. పుట్టే పుట్టనిదే అయ్యింది, పుట్టకును పుట్టినట్టే ఉంటుంది. అదే దాని ఉత్కృష్టత. కాబట్టి శుద్ధ మనస్సు, నీ చిత్తమా, నువ్వు కనుక శుద్ధి పడితే ఇది నీకు అర్థం అవుతుంది. ఆ ఆత్మ ఆనందము కలిగి కలగని నర్తన శక్తి కలిగి ఉంది. ఆ ఆనందం ప్రయత్నము చేసే వారికి కలిగినట్లే ఉంటుంది, కానీ మరు క్షణంలో కలగనట్లుంటుంది, కలిగిపోతున్నట్లుంటుంది. సాధన చేసే వారికి తెలుస్తుంది ఇది. వింత వింత తత్వము గల సారమది, వింత వింత తత్వాల సారం. దూరమైనది సుమా ఆ ఆత్మ. పశువుకు ఆహార పోషణ ముఖ్యం, మానవుడికి శరీర వాంగ్మనో పోషణ ప్రధానం. పశువుకి ఆహారం ముఖ్యం అంతే, దానికి. మానవుడికి శరీర వాక్ మనస్సులను పోషించుకోవాలి, అది ప్రధానం. ఈ త్రిపుటిని సక్రమంగా గనుక కొనసాగిస్తే మానవత్వం కలుగుతుంది. అంటే శరీర పోషణ, వాక్కుని మనస్సుని కూడా సక్రమంగా గనక పోషించుకుంటూ ఉంటే, ఈ త్రిపుటిని సక్రమంగా గనక మనం పోషించుకుంటూ వస్తే మానవత్వం కలుగుతుంది.
పై త్రిపుటిని మానవుడు సాధ్యం చేసుకోవాలి. మనస్సుని, వాక్కుని, శరీరాన్ని సక్రమంగా పవిత్రంగా నడుపుకోవడం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవడానికి సాధన చెయ్యాలి. అంటే సాధన తప్పనిసరిగా అత్యవసరం అని తెలుసుకో. ఊరికే వినినంత మాత్రాన తెలిసిందని భ్రమపడద్దు. దాని నువ్వు ఆచరణలో ఉంచుకోవడానికి నిరంతర సాధన చెయ్యాలో ఈ చిత్తమా. ఈ సాధన శరీర శిక్షణతో ప్రారంభం అవ్వాలి. ముందు శరీరాన్ని హిరంలో పెట్టుకో. అనవసరపు పనులు కల్పించుకోకు, వాటిని దూరంగా ఉంచు. ఇది శరీర శిక్షణ. అంత ఈ దేహ వ్యవహారానికి అవసరమో అంతే పనులు పెట్టుదానికి, కల్పించుకొని ఇతర పనుల్లోకి వెళ్ళనివ్వకు. ఇక అనవసర పనులు చేసామనుకో, ఈ శిక్షణతో ప్రారంభం. అనవసరపు పనులు దూరము చేయును. అనవసర పనులు పెట్టుకున్నావు అంటే నువ్వు నీ ఆత్మస్వరూపానికి దూరం అయిపోతావు. ఇక వాక్కు శిక్షించే చంచలత్వాది గుణములు నశించు. వాక్కుని కనుక నువ్వు శిక్షిస్తే, నియమిస్తే చంచలత్వాది గుణాలు నశిస్తాయి. వాక్కుని అధీనంలో పెట్టుకో. ముందు అవసరమైన మాట, అనవసరమైన మాట మాట్లాడద్దు. ఎంతవరకు అంతే. ఆ రకంగా వాక్కుని గనక నువ్వు శిక్షణ చేస్తే చంచలత్వాది గుణాలు నశిస్తాయి. అప్పుడు మానవుడు తీవ్ర విరాగము చేత అత్యున్నత ఆధ్యాత్మిక మేరు శిఖరమును అధిష్ఠిస్తాడు. అప్పుడే శరీర వాక్కులను మనస్సుని గనక చక్కటి శిక్షణతో నియమించగలిగితే అప్పుడు మానవుడు తీవ్ర వైరాగ్యము చేత అత్యున్నత ఆధ్యాత్మిక మేరు శిఖరమును అధిష్ఠించగలుగుతాడు. ఇంకా ఆధ్యాత్మిక మార్గమున సాధకునికి సాధన అత్యవసరమని మర్చిపోవద్దు. ఓ ఈ చిత్తమా, ఇకనైనను ఇంత విన్నావు కదా, ఇంత విశదంగా గ్రహించావు కదా, ఇకనైనను వివేకివై వర్తించుము. ఇకనైనను వివేకివై వర్తించుము. ఓ ఈ చిత్తమా, బంధము బంధము అని ఎందుకు వేదన పొందుతావు? అసలు సంబంధమే లేని నీకు బంధం ఎక్కడుంది? దేన్ని నువ్వు బంధం అంటున్నావు? ఈ బంధాలు, ఈ బాధ్యతలు, ఈ బాంధవ్యాలు ఎలా వదులుకోవాలి? వదులుకోలేకపోతున్నాను అది అని బాధపడుతున్నావు ఎందుకు? సంబంధమే లేని నీకు బంధం ఎక్కడిది? అసలు దాంతో నీకు ఏ సంబంధము లేదు. నాది నాది అనుకుంటున్నావు. అనుకోవడంతో సంబంధం భావన నీ చిత్తంలో ఏర్పరచుకుంటున్నావు. బంధింపబడి ఉన్నానని బాధపడుతున్నావు. అసలు పరిశీలించి చూడు, నీకు ఏ సంబంధమైనా ఉందేమో. బంధువులతో నువ్వు పెట్టుకుని భావ సమూహమే కదా ఈ బంధానికి కారణం. అంతే. కనుక బంధు నాశనము కాదు, నీ భావనాశనం కాదు. బంధువులు కాదు నశించిపోవాల్సిన, నీ నువ్వు నశింపజేసుకుంటే బంధం ఉండదు. బంధునాశనం కాదు, నీ భావ వినాశనమే బంధ విముక్తిని కలిగిస్తుంది. కాబట్టి ఓ ఈ చిత్తమా, భావంలోనే బంధం ఉంది. ఇది నీకు అర్థం అవుతుందా? బాగా అర్థం అవుతుంది. భావంలోనే బంధం ఉన్నది అనే భావాన్ని బాగా గ్రహించుకొని స్థిరపెట్టుకో. ఏ భావం లేకుండా ఉండడం అసాధ్యం ఏమీ కాదమ్మా. నువ్వు ప్రయత్నం చెయ్యక చేస్తే అదేమి అసాధ్యం కాదు. ఏ భావము లేకుండా ఉండడం పెద్ద కష్టం ఏమీ కాదమ్మా. కనుక భావాతీతమైన స్థితిని పొంది, భావం ఉండినను అది లేనిదేనని భావిస్తే యథార్థంగా భావరాహిత్యం కలుగుతుంది. కాబట్టి ఏ భావం లేకుండా ఉండడం సాధ్యమా అని భయపడకు, అసాధ్యమేమీ కాదు. కనుక నువ్వు భావాతీతమైన స్థితిని పొందాలి.
పొందగలను, పొందుతాను, భావం లేకుండా ఉంటాను అని స్థిర నిశ్చయంతో ఉండడం మొదలుపెట్టు. అప్పుడు ఒకవేళ భావం ఉందనుకో, అది ఉన్నా లేనిదే అలా ఉన్నట్టు కనపడుతుందంటే అది ఈ క్షణం వరకు లేదు, ఇప్పుడు వచ్చింది, అది ఉండదు, కాబట్టి అది లేనిదే అనుకో, వెనకాల పోకు. అలా అని భావిస్తే యథార్థంగా భావరాహిత్యం తప్పకుండా కలుగుతుంది. నువ్వు భావరహిత స్థితిలో స్థిరంగా నిలబడి ఉండాలని నిశ్చయించుకొని నీవు అట్టి భావరహిత స్థితిని నిలిచి ఉండగా ఒకవేళ భావం కలిగితే అది కలిగింది కాబట్టి తొలుగుతుంది, అది సత్యం కాదు అని నువ్వు దాని పట్ల నీవున్నావు. అది వచ్చినగా అటు పోతుంది అని దానితో సంబంధం పెట్టుకోకు. ఇలా గనుక నువ్వు ఉంటే భావరాహిత్యం తప్పకుండా కలుగుతుంది. ఓ చిత్తమా, ఈ లోకంలో తప్పులను ఎత్తి చూపించు వారికే స్థానం. అందరూ తప్పులను ఎత్తి చూపిస్తూనే ఉంటారు. నీవేమో తప్పులను పోగొట్టుకొని కోవాలని ప్రయత్నం చేస్తున్నావు. లోకంలో అందరూ కూడా తప్పుల్ని ఎత్తి చూపించాలని ఉంటారు, నువ్వేమో తప్పులన్నీ పోగొట్టుకోవాలని కదా ప్రయత్నం చేస్తున్నావు. కనుక నీ తప్పులను మాత్రమే చూసే వారి మధ్య సంచరిస్తే నీ తప్పులు పోయి నీ యథార్థ తత్వం ప్రకాశిస్తుంది సుమా. అటు వాటికి నీ తప్పులను ఎత్తి చూపించేవారు మధ్య నువ్వు ఉంటే నీ లోపల నిజంగా దాక్కుని ఉన్న తప్పులన్నీ నీకు తెలియవస్తాయి. తప్పులన్నీ నీకు తెలియవస్తాయి. నువ్వు పోగొట్టుకోవాలి కదా ప్రయత్నం చేస్తున్నావు. వాడు బాగా ఎక్కదీసి బయటకు పెడుతున్నారు. అప్పుడు అవి అవి వస్తూ ఉంటాయి. వస్తూ ఉంటే దాన్ని నువ్వు పోగొట్టుకోగలుగుతావు. ప్రయత్నం అది దానికోసం చేస్తున్నావు కదా. కనుక నీ తప్పుల్ని మాత్రమే చూపించే వారి మధ్య కనుక నువ్వు సంచరిస్తూ ఉంటే నీ తప్పులన్నీ పోయి నీ యథార్థ స్వరూపం ప్రకాశం. ఓ చిత్తమా, నీకు బాహ్యలోకం ఆధారమని ఎప్పుడు అనుకోకు. ఈ బాహ్యంగా నీ లోకమే నాకు ఆధారము, ఈ ప్రపంచమే నాకు ఆధారము, నా వారన్నవారే నాకు ఆధారము, నా ధన కనక వస్తు వాహనములే నాకు ఆధారమని ఎప్పుడు కలలో కూడా తలంచకు. 3 లోకాలను భరించు తత్వం నీ లోపలుందమ్మా. ఉత్తమ స్థానం పొందు. నువ్వు లేకపోతే 3 లోకాలు లేవు. నువ్వు లేకపోతే ప్రపంచము లేదు, బంధు బాంధవులు లేరు, ఆస్తి ఐశ్వర్యాలు లేవు, భోగ భాగ్యాలు లేవు. వాటన్నిటికీ ఉనికినిస్తున్నటువంటి దివ్య స్థానము నీలో ఉంది. ఆ దివ్య తత్వం నీలో ఉందమ్మా. ఉత్తమ స్థానాన్ని పొందు, అది నువ్వయ్యుండు. సమస్తమును ప్రకాశింపచేయుచున్నటువంటి చిస్వరూపమే నీవై ఉన్నావు. అట్టి ప్రకాశమే నీ యందుంది, అది నువ్వయ్యుండు. ఉత్తమ స్థానమును పొంది సద్గుణ సంపదంతా నీలోనే ఉంది. కాబట్టి ఈ లోక పాశాలు నిన్ను ఏం చేయగలవు? అవి సత్యాలు నిత్యాలు అనుకుని భ్రమిస్తున్నావు కాబట్టి అవి నిన్ను బంధిస్తున్నాయి, బాధిస్తున్నాయి అనుకుంటున్నావు అంతే. ఇదే నిజం తల్లి. ఓయి చిత్తమా, నిత్యము ఆత్మశిక్షణలో మునిగి ఉండు. అనుక్షణము జీవనాన్ని పరిశుద్ధం చేసుకుంటూ ఉండు. ఆత్మశిక్షణలో మునిగి ఉండడం అంటే నిరంతరము నేను అన్నదే కదా అన్నిటికీ ఆధారంగా ఉంది. దాని మీద నీ ధ్యాసను పెట్టుకొని ఓహో ప్రకాశమై ఉన్నాను, సమస్తము నా ప్రకాశంలో తెలియబడుతున్నాయి. అవి నా వల్ల ఉన్నాయి కానీ నేను వాటి వల్ల కాదు. వాటి వల్ల నాకే విధమైన ముప్పు లేదు. నేను సుస్థిరమై ప్రకాశిస్తున్న జ్ఞానాన్ని అని నీ స్వరూపాన్ని నిరంతరము నిత్యము ఆత్మశిక్షణలో మునిగి ఉండు. అనుక్షణము నీ జీవనాన్ని పరిశుద్ధం చేసుకుంటూ ఉండు. ఏదైనా సరే కలుగుతుంటే నేను నాది అని పట్టుకోకపోతే దాని అపవిత్రత ఏది నీకు పట్టుకోదు. అదే నీ జీవనాన్ని పరిశుద్ధం చేసుకోవడం అంటే. ముట్టుకుంటే కదా అంటుకుంటుంది. అవునా? ముట్టుకోకు రాని
ఏమైనా ఉంటున్నాయా ఏమిటి, పోతున్నాయి కదా అని సదా ఉండుటే నీ జీవనాన్ని నువ్వు పరిశుద్ధం చేసుకోవడం. ఇలా పరిశుద్ధం చేసుకుంటూ సదా ధ్యాన నిమగ్నతను పొంది ఆనందప్రదమగు బ్రహ్మమునందు ఉండిన పునీత చరిత్రుల చేతిలో ఎటువంటిదైనను ఆ ఉన్నత గుణ సంభరితమై ఉన్నత ఉత్తమ అనుభవ కోటి నీకు సిద్ధిస్తుంది. కాబట్టి నిరంతరము నీ స్వరూపం యొక్క మననంతో, నీ స్వరూపం యొక్క ప్రకాశ స్వరూప స్థితితోటి నువ్వు సదా నిత్యము అట్టి ఆత్మశిక్షణలో గనుక నువ్వు మునిగి ఉంటే అదే ధ్యానం. అంటే కళ్ళు మూసుకున్న పక్కన కూర్చోమని కాదు, అదే దానిలో నిమగ్నతను పొంది ఆనందప్రదమగు బ్రహ్మమునందు ఉండిన ఇక పునీత చరిత్రుల చేతిలో, అటువంటి పునీత చరిత్రులు అయిపోతే నీ చేతిలో ఎటువంటిదైనను ఆ ఉన్నత గుణ సంభరితమైన ఉన్నత ఉత్తమ అనుభవ కోటి నివసిస్తూ ఉంటుంది నీలో. నువ్వే అంతాగా అన్నిటి యందు ఉన్నతోన్నతమైన పరమ ప్రకాశమై వెలుగొందుతున్న చిన్మయ స్వరూపానివి, నీవు చిద్రూపానివి, నీవు శాశ్వతుడవు. అట్టి నీ స్వరూపాన్ని నిరంతరము మననము చేసి బంధరహితమైన నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్థితిని నువ్వు సుస్థిరతను చేసుకోబోయి చిత్తమా అని చిత్తానికి అనేక విధాలుగా ప్రబోధలు చేస్తూ మలినంతో కూడి ఉన్న చిత్తాన్ని శుద్ధి చేసి స్వస్వరూపాన్ని అందించి సద్గురుదేవులు చేసిన ఇటువంటి దివ్య ప్రబోధాన్ని మనం కూడా అనుసరించి మన చిత్తానికి ప్రబోధము చేసుకుని మనం కూడా మన స్వస్థితిని చెందుదముగాక. సమస్త గురువులు మనల్ని అనుగ్రహింతురుగాక. హరి ఓం నమః.